నమస్తే, వీటీవీ ప్రేమకి స్వాగతం. ఈ వీడియో కనీస సామాజిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్నటువంటి ధోరణి, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితుల్ని గమనించి కనీస బాధ్యతతో, సామాజిక బాధ్యతతోనైనా సరే అందరికీ కూడా ఇది షేర్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఒకప్పుడు ఉద్యమాలకి ఊపిరిలూదినటువంటి గడ్డ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అడ్డగోలు పరిపాలన సాగుతున్నప్పటికీ కూడా యథేచ్ఛగా వాళ్ళ ఇష్టారాజ్యం కింద వ్యవహరిస్తున్నా ఇదేంటి అని ప్రశ్నించే పరిస్థితి కానీ, ఉద్యమించేటువంటి కనీస స్పృహ కానీ లేకపోవడం అయితే అత్యంత బాధాకరం. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ వాస్తవాల్ని గమనించి ఎంత ఉద్ధృతమైనటువంటి ప్రచారం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన ముందు చూపుని, అసలు ఆయనకి పాలనా అనుభవం లేదని, అదొక విధ్వంస పాలనని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ఆ దుష్ప్రచారాల యొక్క కరిమబ్బులు ఒక్కొక్కటిగా వీడిపోతున్నట్టుగా కఠోర సత్యాలన్నీ కూడా ఈ రోజున కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక సరికొత్త వార్త ఇప్పుడు మీకు నేను అందిస్తున్నాను. ముఖ్యంగా ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూ ఏంటి అన్నట్లయితే, మెడికల్ కాలేజీలు ఒక ముందు చూపుతో విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని బలోపేతం చేస్తే ఆ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సుఖంగా, ఆరోగ్యంగా ఉంటారనేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు, నేను ప్రత్యక్ష సాక్షిని ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ లాంటి కొన్ని రాష్ట్రాల నుంచి అఫీషియల్స్ ఆంధ్రప్రదేశ్ వచ్చి అసలు ఈ బైలింగ్వల్ సిలబస్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ద్విభాషా సూత్రాన్ని, అంటే మాతృభాష అని ఎఫెక్ట్ అవ్వకుండానే భవిష్యత్తు యొక్క అవసరాల కోసం విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి ఈ బైలింగ్వల్ యాక్టివిటీ ఎలా చేస్తున్నారు అనేదేమో విద్యా వ్యవస్థకు సంబంధించి. ఇక వైద్యానికి సంబంధించి చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి ఒక ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తానని ప్రకటించి, దాంట్లో భాగంగా ముందు ఒక ఫస్ట్ ఫేజ్ ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశాడో, దాన్ని కూడా స్టడీ చేయడం కోసం కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చి చేశారు. అందులో ఛత్తీస్గఢ్ కూడా ఒక రాష్ట్రం అని చెప్పారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూలో దాని గురించి చెప్తే ఇదంతా బోగస్ అని చెప్పని మన గొంతు వాళ్ళ యొక్క 1000 గంటలు మోగుతున్నట్టుగా దుష్ప్రచారాలు మోగుతున్న నేపథ్యంలో మన గొంతు కీచుగొంతు అవుతుంది. కానీ ఇప్పుడు సాక్ష్యాలతో, ఆధారాలతో నేను దీన్ని మీ ముందు ఉంచుతున్నాను కాబట్టి గమనించండి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చి మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అనేటువంటివి జిల్లాల వారీగా ఏర్పాటు చేయడం సాధ్యం అవుతుందా, దీని లక్ష్యం ఏమిటి అన్నప్పుడు, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారులు చెప్పింది ఏంటంటే, స్వాతంత్రం వచ్చి దేశానికి ఇంత కాలమైనా కూడా ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయం లేదు. అక్కడ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలంటే కూడా చదువుకునేటువంటి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే వైద్య సదుపాయం ఉంటుంది, చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దీన్ని ఉన్నప్పుడు, ఈ రోజు దాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా అతి తక్కువ ఖర్చుతో ప్రభుత్వంతోనే నిర్ణయిస్తున్నటువంటి తీరు చూసిన తర్వాత అయినా సరే, ఇప్పుడైనా సరే కనీసం కొంత స్పందించగలిగినటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు దీని పట్ల స్పందిస్తే బాగుంటుందని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సుమారు కేవలం 1300 కోట్ల ఖర్చుతో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థాపించడానికి శ్రీకారం చుట్టింది. ఇది రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి సంఖ్య 15 నుంచి ఇది 19కి పెరుగుతాయి. 15 నుంచి 19కి అతి చిన్న రాష్ట్రం అక్కడ గమనించండి. ఎంత తిప్పి కొడితే 3 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రం అది. ముఖ్యంగా ఎక్కువ ట్రైబల్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతం. దానికోసం ఆ రోజున వాళ్ళు వచ్చి స్టడీ చేశారు. ఇక్కడ ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విజయనగరంలో, ఎక్కడ శ్రీకాకుళంలో, నర్సీపట్నం లాంటి వివిధ ప్రాంతాల్లో, ఆయన ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా అక్కడ ఉన్నట్లయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి వైద్య సౌకర్యం ఉండాలని చెప్పని ప్లాన్ చేశారు. అంతేకాకుండా ఉద్దానాన్ని ఎంత అద్భుతంగా వైద్యపరంగా ఉద్ధరించారనేది కూడా తెలుసు. అది తనకు ఉన్నటువంటి పర్సెప్షన్. ఆ విధంగా వీళ్ళు కూడా ఏం చేశారంటే, ఈ ఏజెన్సీ ఏరియాల్లో ఒక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్పని, కేవలం ఏ డబ్బు మా దగ్గర లేదు, సరిపోదని వీళ్ళు చెప్తున్నారో 1300 కోట్ల రూపాయలతోనే ఈ కాలేజీలు ఏర్పాటు చేశారు. మునేంద్రగఢ్లో 323.3 కోట్ల రూపాయలతో, కబీర్ధామ్లో 318.27 కోట్లతో, జంజీర్ చాంపా లో 318.27 కోట్లతో 27 కోట్లతో, గీడం అంటే దంతేవాడ, బస్తర్
మనకు తెలుసు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది. అలాంటి చోట 326.53 కోట్లతో ఈ ఛత్తీస్గఢ్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ CGMSC దీన్ని ఆమోదించింది. చకచక వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పల్లె ప్రాంతాల్లో వైద్య సేవలు పెంచాలి, స్థానిక విద్యార్థులకు మెడికల్ విద్యా అవకాశాలు కల్పించాలి, ఆ విధంగానే ట్రైబల్ బెల్ట్ లో ఆరోగ్య సదుపాయాలు విస్తరించాలి. ఈ మూడే కదా జగన్మోహన్ రెడ్డి గారు భావించింది. ఆ మూడే కదా ట్రైబల్ బెల్ట్ లో ఆరోగ్య సదుపాయాలు విస్తరించడానికి ఒక దేశంలోనే ఆదర్శప్రాయమైంది ఏంటి అన్నట్టయితే ఉద్దానం ఆసుపత్రి. అట్లాగే ట్రైబల్ బెల్ట్ లో ఈ మెడికల్ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టే కదా విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత ఇంచుమించు దగ్గరగా ఉన్నటువంటి ఈ నర్సీపట్నం, ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నారు కదా. అదే దీన్ని ఈ రోజున ఈ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ 4 కాలేజీలు కూడా పూర్తిగా ప్రభుత్వ నిధులతో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే భావించారో అదే భావాన్ని అక్కడ ఇంచుమించుగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రైవేటు భాగస్వామ్యము పీపీపీలు, పిప్పీలు ఇలాంటివి ఏమి లేకుండా, పిప్పి రకాలు ఏమి లేకుండా రాష్ట్ర బడ్జెట్ తో కేంద్ర సహాయం ద్వారా ఈ కాలేజీలు అనేటువంటి ఏర్పాటు జరుగుతున్నాయి. దీన్ని ప్రధానంగా ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పింది ప్రతి దానికి. మొన్న ఈ మధ్య ఆయన ర్యాలీలో కూడా చెప్పారు ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందని. అలాంటిది లేకుండా ప్రాంతీయ సమానత్వంతో ఛత్తీస్గఢ్, బస్తర్, కబీర్ధామ్ లాంటి అరణ్య గిరిజన ప్రాంతాల్లో విద్యా అవకాశాలు లేవు కాబట్టి అక్కడ మెడికల్ కాలేజీలు మేము ఏర్పాటు చేస్తున్నాం. వైద్యులు, నర్సులు ఇలాంటి వాళ్ళంతా కూడా అక్కడ శిక్షణ పొందితే ఆ ప్రాంతం అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. సామాజిక ఆరోగ్య దృక్పథమే దీని యొక్క లక్ష్యం కాబట్టి దీంట్లో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కానీ, ప్రైవేటు వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ కానీ ఎలాంటి పరిస్థితుల్లో మేము జరగనేమో. ఇది గిరిజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ, ఇది ప్రభుత్వ బాధ్యత అని చెప్పని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఆ లక్ష్యానికి తూట్లు పొడిచి దాని నుంచి ప్రైవేటుకి అప్పచెప్పి ఇది ప్రైవేటు భాగస్వామ్యం కాదు, పీపీపీ అంటే మీకు అర్థాలు తెలియదా అని పెడార్థాలు తెస్తూ ఇక్కడ బయట వ్యక్తులకు ఇవ్వాలనుకుంటారు. ఇంకొక ఇందులో ఆసక్తికరమని చెప్తా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యాలతో ఉండాల్సిన చోట ప్రైవేటు పెట్టుబడులు పెడుతున్నారు. అరణ్య ప్రాంతాల్లో సేవలు అందించాల్సినటువంటి చోట ప్రైవేటు వస్తే వాళ్ళకి ఏం కన్సర్న్ ఉంటుంది వాళ్ళ వల్ల? విద్యార్థుల ప్రయోజనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విద్యార్థులకు సంబంధించినటువంటి కోటా, ప్రభుత్వ కోటా సీట్లు 100% ప్రభుత్వ కోటా సీట్లు అంటే సగం కన్వీనర్ కోటా, సగం మేనేజ్మెంటు అలాగే ఉంటాయి తప్ప వేరే వ్యవహారాలు ఏమి ఉండవు అనేటువంటిది చెప్పారు. కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యం అనేటువంటి ఉండదు. మరి పీపీపీ మోడల్ ద్వారా వస్తే ఇలాంటివన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉందా? ప్రాంతీయ సమానత్వాలో లేకపోతే గిరిజనుల పట్ల లేకపోతే ఆ ప్రాంతాల పట్ల వాళ్ళకి ప్రైవేటు వ్యక్తులకు కన్సర్న్ ఉంటుందా? డబ్బులు సంపాదించుకోవాలని ఉంటుందా? కాబట్టి ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళ ఒక చిన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ అనేటువంటిది, వాళ్ళు గిరిజన గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టి ప్రజారోగ్యం కోసం వాళ్ళు ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంటే తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేస్తామంటే దానికి తూట్లు పొడిచి రకంగా చేయటం అనేది ఎంత సిగ్గుచేటైనటువంటి వ్యవహారం ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఖచ్చితంగా ఈ మోడల్ని అవతల వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మనం ఆల్రెడీ జరిగిన ప్రయత్నానికి తూట్లు పడచడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద సామాజిక బాధ్యతగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత తక్కువ ఖర్చుతో ఎంతగా చేస్తున్నారో చూడండి. సో ఇది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం యావత్ దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా ఒక స్ఫూర్తిదాయంగా ఉండడం అనేది అయితే ఖచ్చితంగా ఒక ప్రశంసనీయమైనటువంటి అంశం. ఆ లక్ష్యాన్ని ఇక్కడ తూట్లు పడచడం అనేటువంటిది దారుణం, దురదృష్టకరం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.